స్వాగతం టు అనదర్ వీడియో ఆఫ్ బ్లాక్ లవర్. ఇవాళ మనం బ్లాక్ లవర్ యొక్క 3 చాప్టర్స్ని కవర్ చేయబోతున్నాం. ఈ వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ వీడియోలో మనం జునాన్ వర్సెస్ యూనో ఫైట్ని కూడా చూసుకోవచ్చు. లిటరల్లీ మన యూనో ఒక క్రేజియస్ట్ అటాక్ని చేస్తాడు. ఇంతకీ తను ఏ అటాక్ చేశాడో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందే. సో ఇంకేం తెచ్చుకున్నా లేసే వీడియో. కానీ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ ఏం చేస్తున్నారు, తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. మనం ఎలాగైనా 19K కైనా వెళ్ళాలి. సో మనం వెళ్ళిపోతాం. జస్ట్ 200 సబ్స్క్రైబర్స్ మాత్రమే కావాలి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఉంటే గాయస్ సరిగా తో ఇంకేం తెచ్చుకున్నా వీడియో. ఈ చాప్టర్ స్టార్టింగ్ లో మనకి తెలిసిద్ది మన మెగికో ఎలా అయితే ఓడిపోయింది. ఇంతకి తను ఎలా ఓడిపోయిందో చూడాలనుకుంటే మీరు ఈ వీడియో చూడండి. బ్యాక్ టు చాప్టర్. ఇక్కడ మన మెగికో ఎలా అయితే ఓడిపోయింది, ఇంకా మన క్వీన్ లోలోపెచ్చికో యొక్క కర్స్ కూడా వెళ్ళిపోయింది. దాంతో మన క్వీన్ లోలోపెచ్చికో కూడా మెల్లిగా స్పృహలోకి వచ్చిద్ది. రాగానే మన ఆస్థాని కొట్టిద్ది. ఎందుకంటే ప్రస్తుతం తను నేకెడ్ గా ఉంది. ఆస్థ తన్ని చూస్తున్నాడని చెప్పి తన్ని కొట్టిద్ది. బట్ మన ఆస్థ చెప్తాడు లేదు నేనేం చూడలేదని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే మన నోయల్ పక్క నుంచి వచ్చి ఒక పంచ్ కొట్టిద్ది. లిటరల్లీ మన ఆస్థ ఎగిరిపోతాడు. కానీ మన నోయల్ ఆస్థని పట్టించుకోకుండా వెంటనే వచ్చి మన క్వీన్ లోలోపెచ్చికని హాక్ చేసుకునేది. ఇక్కడ అండిన్ కూడా ఉండిద్ది అనమాట. వీళ్ళు ముగ్గురు ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మన క్వీన్ లోలోపెచ్చిక యొక్క కర్స్ పోయింది కదా, అందుకని వీళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ పక్క నుంచి ఎగిరిపోయిన ఆస్థ మళ్ళీ వస్తాడు. తను చెప్తాడు ఏంటి నోయల్ అలా ఎందుకు కొట్టావు నన్ను, నేనేం చేశాను అని చెప్పి తను అడుగుతాడు. బట్ అవన్ నోయల్ ఇస్ సో షై. దేనికంటే తను చాలా రోజుల తర్వాత మళ్ళీ మన ఆస్థని చూసింది. అందుకని ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఎలా మాట్లాడాలని చెప్పి తను సిగ్గుపడుతూ ఉండిద్ది. బట్ మన ఆస్థ మాట్లాడడానికి దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూసి దగ్గరికి రామాక అని చెప్పి మన నోయల్ ఒక పంచ్ కొట్టిద్ది. మన ఆస్థ మళ్ళీ ఎగిరిపోతాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి నోజల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ నోజల్ యొక్క కర్స్ కూడా బ్రోక్ అయిపోయింది అనమాట. అందుకని ఇప్పుడు ప్రతిదీ నేను నోయల్ కి చెప్పొచ్చు అని చెప్పి మన నోజల్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన రీల్ ఇంకా చాలెట్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన రీల్ యొక్క మ్యాజిక్ కూడా అయిపోవడానికి వెళ్ళింది. బట్ మనోడు కొంచెం సాడ్ గా ఉంటాడు. ఎందుకంటే తను స్టిల్ ఇప్పుడు కూడా ఒక మాస్టర్ పీస్ ని డ్రా చేయలేకపోయాడు. కానీ ఆ మాట మన చాలెట్ విని తను చెప్పిద్ది లేదు నువ్వు ఇలా అపాలజైజ్ చేయాల్సిన అవసరం లేదు, నీ వల్లే మనం ఇలా ఫైట్ చేయగలిగాం. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అని చెప్పి తను కూడా అనిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన క్వీన్ లోలోపెచ్చిక ఇంకా గాజా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన గాజా నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అది చూసి మన క్వీన్ లోలోపెచ్చిక కూడా పరిగెట్టుకుంటూ తన దగ్గరికి వెళ్తూ ఉండిద్ది. ఇంకా మన గాజా చెప్తాడు మై క్వీన్ లోలోపెచ్చిక ఐఆమ్ వెరీ గ్లాడ్ యు ఆర్ సేఫ్ అని చెప్పి తను అంటాడు. ఇంకంతే బ్రో, తను లిటరలీ పడిపోతాడు అనమాట. తను ఒక్కడే కాదు మన రీల్ చాలెట్ కూడా పడిపోతారు అనమాట. ఎందుకంటే ఇక్కడ మన రీల్ పిక్చర్ మ్యాజిక్ ఖతమైపోయింది. అందుకనే వీళ్ళు పడిపోయారు. అది చూసి మన క్వీన్ లోలోపెచ్చిక వెంటనే వాటర్ రికవర్ మ్యాజిక్ ని ఉపయోగించింది. బట్ స్టిల్ దాంతో ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే వాళ్ళ ముగ్గురికి చాలా సివియర్ డ్యామేజ్ అయ్యింది. వాటిని మన క్వీన్ లోలోపెచ్చిక హీల్ చేయలేదు. మన క్వీన్ లోలోపెచ్చిక ఒక్కటే కాదు, ఇక్కడ మన ఆస్థ ఇంకా నోయల్ కూడా ఏం చేయలేరు. ఇక్కడ మన నోయల్ చెప్పిద్ది కూడా వాళ్ళు ఈ ఫైట్ లో మనకి చాలా హెల్ప్ చేశారు. ఇలాంటి ప్లేస్ లో మనం వాళ్ళని చావనివ్వకూడదు అని చెప్పి తను అనిద్ది. ఇంకప్పుడే మన ఆస్థ యాంకల్ చూసుకుంటే మన నష్ అపియర్ అవుతాడు అనమాట. మన నాష్ ని చూసి మన లక్ అడుగుతాడు ఇంతకి వాళ్ళని తెచ్చావా అని చెప్పి తను అడుగుతాడు. ఇంకా మన నాష్ చెప్తాడు అవును నువ్వు చెప్పిన వాళ్ళని నేను తీసుకొచ్చా, ఇదిగో చూడు అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే మన మెమోసా ఎంట్రీ ఇచ్చిద్ది అనమాట. ఇంకా తను చెప్పిద్ది నేను ఎవరిని ఇక్కడ చనిపోనివ్వనని చెప్పి తన అల్టిమేట్ ప్లాంట్ మ్యాజిక్ ఫ్లవర్ ప్రిన్సెస్ యూటోపియాని ఉపయోగించిద్ది. దాంతో వాళ్ళందరినీ తను సేవ్ చేసిద్ది. లిటరల్లీ ఈ హీలింగ్ అబిలిటీ చాలా క్రేజీగా ఉండిద్ది అనమాట. మన ఆస్థ కూడా ఇంప్రెస్ అయిపోతాడు. తను చెప్తాడు మమోసా ఇట్స్ సో కూల్ అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత మనం చూసుకోవచ్చు మన క్వీన్ లోలోపెచ్చిక వెంటనే గాజా దగ్గరికి వెళ్ళి ఐఆమ్ సారీ నా వల్ల ఇలా జరిగిందని చెప్పి తను అంటూ ఉండిద్ది. ఇంకా మన గాజా కూడా చెప్తాడు లేదు మ్యామ్ ఇట్ ఈస్ మై డ్యూటీ, నేనే కదా మీ స్పిరిట్ గార్డియన్ అని చెప్పి తను అంటాడు. ఇది మొత్తం విని మన నోయల్ అనుకుంటూ ఉండిద్ది ఏంట్రా బాబు వీళ్ళు ఇప్పుడు కూడా ఇలాంటి మాటలే మాట్లాడుకుంటున్నారని చెప్పి తను అనుకునిద్ది. బట్ అప్పుడే మన గాజా ఐ లవ్ యూ అని చెప్పి మన క్వీన్ లోలోపెచ్చికకి చెప్పేస్తాడు. ఆ మాట విని అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోతారు. మన గాజా చెప్తాడు ఇదే నా ఫీలింగ్ మీ మీద అని చెప్పి తను అంటాడు. ఆఖరికి మన క్వీన్ లోలోపెచ్చికకి ఎలాంటి రియాక్షన్ ఇవ్వాలో కూడా అర్థం కాదు. ఇది మొత్తం చూసి మన గాజా చెప్తాడు ఏంటి మీరందరూ ఇలాంటి రియాక్షన్స్ ఇస్తున్నారు, నేను ఏదైనా తప్పు మాట చెప్పానా అని చెప్పి తను అంటాడు. కానీ మన అండిన్ చెప్పిద్ది లేదు లోలోపెచ్చిక నాది, బట్ ఇట్ ఈస్ యూ గాజా దెన్ ఇట్స్ ఓకే అని చెప్పి తను అనిద్ది. ఇంకా వీళ్ళందరూ ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మన నోజల్ కూడా అనుకుంటూ ఉంటాడు ఇట్ ఈస్ సో ఇరిటేటింగ్, బట్ నోయల్ స్ట్రాంగ్ గా మారిందంటే అది తన వల్లే, వీ హ్యావ్ టు సేవ్ కెప్టెన్ యామీ అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి కొంచెం వెనక్కి తీసుకెళ్తారు అనమాట. అంటే మెగికో ఇలా చనిపోయే కాసేపు ముందుకు తీసుకుని వెళ్తారు. ఇక్కడ మనం జినాన్ ని కూడా చూసుకోవచ్చు. తన పక్కన లాంగ్రీస్ ఇంకా యూనో కూడా ఉంటారు. ఇక్కడ మన జినాన్ చెప్తాడు వాళ్ళు జస్ట్ టైం వేస్ట్ చేస్తున్నారు అంతే, కానీ నేను ఇది మొత్తం
మొత్తం ఎండ్ చేసేస్తానని చెప్పి తను అంటాడు. ఇంకా మనం ఇటు చూసుకోవచ్చు, ఇక్కడ మన యూనో ఇంకా లాంగ్రీస్ ఇద్దరు చాలా అలసిపోయారు అనమాట. ఇక్కడ మన లాంగ్రీస్ కూడా చెప్తాడు ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పి తను అంటాడు. ఇంకా మన యూనో చెప్తాడు నాకు జస్ట్ 3 minutes కావాలి అంతే, నా నెక్స్ట్ అటాక్ లో తన్ని నేను డిఫీట్ చేసేస్తానని చెప్పి తను అంటాడు. కానీ బ్రో ఇట్ ఈస్ సో డిఫికల్ట్, ఎందుకంటే ఇందాక నుంచి మన లాంగ్రీస్ యూనో యొక్క హెల్ప్ తీసుకునే ఈ జీనాన్ యొక్క అటాక్స్ ని ఆపుతున్నాడు అనమాట. అలాంటిది ఇప్పుడు మొత్తం తనే చేయాలంటే అది చాలా కష్టం. బట్ వాళ్ళ దగ్గర వేరే ఆప్షన్ లేదు, అందుకనే మన లాంగ్రీస్ ఒప్పుకుంటాడు. యూనోకి ఎలాగైనా 3 minutes టైం ఇవ్వాలని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా మన యూనో కూడా తనకి మోటివేషన్ ఇస్తాడు. తను చెప్తాడు చూడు లాంగ్రీస్, నాకు తెలుసు నువ్వు మన క్లోవర్ కింగ్డమ్ లోనే ద స్ట్రాంగెస్ట్ స్పెషల్ మేజ్, అలాంటిది ఇప్పుడు నేను నీకు పెద్ద లెక్చర్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు స్ట్రాంగ్ కాబట్టి నువ్వు గ్యారంటీ హ్యాండిల్ చేయగలవు తన్ని అని చెప్పి తను అంటాడు. కానీ గైస్ ఇక్కడ మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మన జీనాన్ యొక్క అబ్సల్యూట్ స్పేస్ లో ఎవ్వరు వాళ్ళ యొక్క మ్యాజిక్ ని ఉపయోగించలేరు. బట్ మన యూనో లాంటి గిఫ్టెడ్ వన్స్ ఇలా అబ్సల్యూట్ స్పేస్ లో అయినా ఈజీగా వాళ్ళ మానాన్ని ఉపయోగించగలరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర న్యాచురల్ మానా చాలా ఎక్కువగా ఉండిద్ది. కానీ మన లాంగ్వేజ్ దగ్గర ఎక్కువ న్యాచురల్ మానా లేదు కాబట్టి తను వెంటనే మానా జోన్ ని యాక్టివేట్ చేస్తాడు. బట్ ఈ మానా జోన్ అంత పెద్దగా ఉండకపోయినా స్టిల్ మన జీనాన్ యొక్క అటాక్స్ ని ఇది ఆపగలుగుతుంది. ఒక రకంగా మన జీనాన్ యొక్క అబ్సల్యూట్ స్పేస్ లోపల మన లాంగ్వేజ్ తన ఓన్ టెరిటరీని బిల్డ్ చేశాడు. గైస్ ఇదైతే ఈజీ జాబ్ అయితే కాదు, ఇది ఒక పెద్ద టాస్క్. మనోడు పెద్ద అచీవ్మెంట్ ని సాధించాడు. అది చూసి మన యూనో కూడా చెప్తాడు నాకు తెలుసు మీరు సాధించారని చెప్పి తను అంటాడు. దానికి మన లాంగ్వేజ్ చెప్తాడు యు ఆర్ సీరియస్లీ ఏ ఇరిటేటింగ్ జూనియర్ మెంబర్ అని చెప్పి తను అంటాడు. ఇంకప్పుడే మన జినాన్ కూడా లాంగ్వేజ్ మీద చాలా అటాక్ చేస్తాడు. కానీ ఏ ఒక్క అటాక్ మన లాంగ్వేజ్ కి టచ్ అవ్వదన్నమాట. ఇంకా మన జినాన్ చెప్తాడు ఇన్ ది ఎండ్ నన్ను డిఫీట్ చేసే స్పెల్లే మీ దగ్గర లేదు, మీరు నన్ను ఓడించలేరని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన లాంగ్వేజ్ కూడా చెప్తాడు అవును నేనైతే నిన్ను ఓడించలేను, నా దగ్గర ఎక్కువ మానా కూడా లేదు, బట్ యూనో నీ దగ్గర ఎక్కువ టైం లేదు, నువ్వు తొందరగా నీ మానాన్ని చార్జ్ చేయని చెప్పి తను అంటాడు. అంటే ప్రస్తుతం మన యూనో ఒక పవర్ఫుల్ అటాక్ చేయడానికి తన మానా మొత్తం చార్జ్ చేస్తున్నాడు. ఇక్కడ మన లాంగ్వేజ్ కూడా యూనో గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ మన లాంగ్వేజ్ చెప్తాడు నీ యొక్క స్పైరింగ్ వింగ్స్ చూసి మాకు ఫీల్ వచ్చింది మేము నీతో పాటే ఎగురుతున్నామని. ఇంకా నీ యొక్క స్ట్రెంగ్త్ సెల్ఫ్ సెంటర్ అయితే కాదు, ద వే యూ హేటింగ్ లూజింగ్ ఇన్స్పైరింగ్ ఎవ్రీవన్ అండ్ మేడ్ అస్ స్ట్రాంగ్. అసలు నేను ఈ మాట చెప్తానని నేను ఎప్పుడు అనుకోలా, బట్ ఐఎమ్ అడ్మిటింగ్ నౌ యు ఆర్ వైస్ కెప్టెన్ ఆఫ్ గోల్డెన్ డాన్. అసలు మన లాంగ్వేజ్ ఈ మాట అలా చెప్తాడో లేదో గానీ మన జినాన్ యొక్క అటాక్ తనకి తగిలేసిద్ది. కానీ మన లాంగ్వేజ్ వెంటనే వీ బిలాంగ్స్ టు గోల్డెన్ డాన్ అని చెప్పి మన లాంగ్వేజ్ జినాన్స్ మీద అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. బట్ ఎంకల్ నుంచి మన యూనో విన్ స్పిరిట్ క్రియేటింగ్ మ్యాజిక్ స్పిరిట్ ఆఫ్ యూరోస్ ని వదులుతాడు. అంటే జస్ట్ ఒక బో అండ్ ఆరో ని వదులుతాడు అన్నమాట. అసలు ఈ ఆరో ఒక్కటి చాలు బ్రో, లిటరల్లీ జీనాన్ యొక్క చెస్ట్ లో హోల్ కూడా పడిపోయింది. అసలు అది ఎలా పడింది కూడా తెలియదు, ఆ ఆరో అంత స్పీడ్ లో ట్రావెల్ చేసి వెళ్ళిద్ది అనమాట. ఆఖరికి మన జినాన్స్ కి తన చెస్ట్ లో ఒక హోల్ పడింది, ఇది తెలుసుకోవడానికి కొన్ని సెకండ్స్ పట్టిద్ది. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకుని వెళ్తారు. ఇది మన జినాన్స్ యొక్క ఫ్లాష్ బ్యాక్. ఇక్కడ మీరు డాంటే వానెకా జినాన్స్ ని కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం మన డాంటే వానెకా జినాన్స్ ని తిడుతున్నారు అనమాట. అంటే తను ఎవరి చేతిలో దెబ్బలు తిని వచ్చాడని చెప్పి వీళ్ళు ఇక్కడ ఎక్కిరిస్తూ ఉంటారు. ఇంకప్పుడే వీళ్ళ యొక్క పెద్దనొచ్చి జినాన్ కి చెప్తాడు యు ఆర్ ద మోస్ట్ లైక్ మీ, నీ దగ్గర కూడా నాలాగే హయ్యర్ ఆప్టిట్యూడ్ ఉంది, నువ్వు కూడా డెవిల్ హోస్ట్ లా మారచ్చు ఇదర్ దెన్ డాంటే అండ్ వెనికా అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన జీనాన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. ప్రస్తుతం మన జీనాన్ మళ్ళీ ఈ పిల్లల చేత దెబ్బలు తింటున్నాడు అనమాట. పైగా ఒక పిల్లోడు చెప్తాడు మా నాన్న ఒక మేజ్ డిఫెన్స్ ఫోర్స్ లో పనిచేస్తారు, నేను కావాలంటే నేను ఇక్కడే చంపేయచ్చు అని చెప్పి తను అంటాడు. బట్ అప్పుడే ఒక చిన్న మ్యాజిక్ యూజర్ వచ్చి మ్యాజిక్ ని ఉపయోగించి మన డాంటేని సేవ్ చేస్తాడు అనమాట. చూడ్డానికి ఈ కొత్త అబ్బాయి మన ఆస్థా లాగానే ఉన్నాడు, బట్ మన ఆస్థా అయితే కాదు, తిన పేరు ఎలన్. ప్రస్తుతం తినే మన డాంటేని సేవ్ చేశాడు. ఇంకా దీని తర్వాతే మనకి ఈ స్పేడ్ కింగ్డమ్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి. అంటే ఈ స్పేడ్ కింగ్డమ్ లో ఎప్పుడు మంచు పడుతూనే ఉండిద్ది, దానికి పైగా పక్కనున్న డైమండ్ కింగ్డమ్ ఎప్పుడు ఈ స్పేడ్ కింగ్డమ్ మీద దాడి చేస్తూనే ఉండిద్ది. అందుకని ఇక్కడున్న ప్రజలు ఎప్పుడు భయపడుతూనే బతుకుతారు. బట్ ఇక్కడ మన ఎలన్ చెప్తాడు నేను తొందరలో ఇది మొత్తం మార్చబోతున్నా, నేను కమాండర్ గా మారి వీళ్ళందరూ హ్యాపీగా బతకడానికి ఒక హోప్ ఇస్తా, నేను వీళ్ళని మంచిగా చూసుకుంటానని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన జినాన్ కూడా చెప్తాడు అయితే నేను కూడా ఒక కమాండర్ గా మారుతానని చెప్పి తను అంటాడు. ఇంకా మన ఎలన్ కూడా చెప్తాడు అయితే ఇక్కడ నుంచి మనం రైవల్స్ అని చెప్పి తను అంటాడు. ఇంక ఇలాగే కొన్ని రోజులు పాస్ అవుతూ వెళ్తాయి. వీళ్ళిద్దరూ చాలా కష్టపడి చాలా స్ట్రాంగ్ గా మారుతారు. ఇంకా వీళ్ళకి వీళ్ళ గ్రీమ్ వామ్స్ కూడా దొరికిద్ది. ఇంక ఇప్పుడు జీనాన్ వల్ల పెద్దన్న దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాడు అనమాట నాకు ఒక డెవిల్ అవ్వాలని లేదు,
లేదు, నాకు దీని మీద ఇంట్రెస్టే లేదు అని చెప్పి తను అంటాడు. దాని తర్వాత వీళ్ళిద్దరికి నిజంగానే డిఫెన్స్ ఫోర్స్ యొక్క డివిజన్ 4లో అడ్మిషన్ దొరికిద్ది. ఇంకా వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు. పైగా మన జీనోస్ ని ప్రతి ఒక్కరు చాలా క్లవర్ అని అంటారు. సేమ్ లైక్ మన యూనో ఎలా అయితే జీనియస్, సేమ్ అలాగే మన జీనాన్ కూడా జీనియస్ అన్నమాట. దీని తర్వాత ఈ డివిజన్ 4 కి ఒక మిషన్ ఇస్తారనమాట. దగ్గరలో ఒక డంజన్ అపియర్ అయింది, మీరు వెళ్ళి జస్ట్ చూసి రావాలని చెప్పి వీళ్ళ టీమ్ ని పంపిస్తారు. ఇంకా వీళ్ళు సరే అని చెప్పి ఆ డంజన్ లోపలికి వెళ్తారు. మీరు ఈ ప్యానల్ లో కూడా చూసుకోవచ్చు, మన ఎలెన్ కూడా సేమ్ లైక్ మన ఆస్థా తను ఇక్కడ చెప్తున్నాడు అనమాట. చూడు జినోన్, నేనే ముందెళ్తా, ఈ డంజన్ ని నేనే ఫస్ట్ క్లియర్ చేస్తానని చెప్పి తను అంటాడు. ఇంకా మన జినోన్ చెప్తాడు, ఆగు, మనం జస్ట్ ఈ డంజన్ చూడడానికి వచ్చాం అంతే, ఈ మిషన్ లో గెలవడం ఓడడం ఏది లేదు, జస్ట్ మనం చూసి రావాలి అంతే అని చెప్పి తిను అంటాడు. కానీ ఆ మాట విని మన ఎలెన్ చెప్తాడు, ఎందుకు అబ్బా ప్రతిసారి అంత సీరియస్ గా ఉంటావు, లైఫ్ ని ఎంజాయ్ చేయాలబ్బా అని చెప్పి తను అంటాడు. కానీ దీని తర్వాత మనకి తెలిసిద్ది, వీళ్ళు డంజన్ లోపలికి వెళ్ళారు కదా, అక్కడ ఒక డీమన్ ని చాలా సంవత్సరాల ముందు సీల్ చేసి పెట్టారు అన్నమాట. ఈ విషయం ఎవ్వరికి తెలీదు, బట్ వీళ్ళు వెళ్ళారు, అందుకనే ఈ డీమన్ యొక్క సీల్ విరిగిపోయింది. ఇక్కడ ఈ డీమన్ కూడా వచ్చేసిద్ది. లిటరల్లీ ఇక్కడ సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉండిద్ది అన్నమాట. ఈ డీమన్ అంత పవర్ఫుల్ కూడా కాదు, బట్ స్టిల్ మనోళ్ళు దీన్ని ఓడించలేకపోతున్నారు. ఇక్కడ జినాన్ కి సిచ్యువేషన్ మొత్తం క్లియర్ కట్ గా అర్థమైపోయింది. ఇప్పుడు తను ఏం చేసినా సరే ఈ మోషన్ ని ఆపకపోతే ఇక్కడున్న ప్రతి ఒక్కరు చనిపోతారని చెప్పి తనకి అర్థమైపోయింది. కానీ తను ఒక పవర్ఫుల్ అటాక్ ని చేద్దాం అనుకుంటున్నాడు, బట్ స్టిల్ తనకు ఒక ఓపెనింగ్ దొరకట్లేదు. ఇంకప్పుడే మన ఎలెన్ గట్టిగా చెప్తాడు, నేను ఫ్యూచర్ లో డిఫెన్స్ ఫోర్స్ కి కమాండర్ లా మారాలని అనుకుంటున్నా, అలాంటిది నేను ఇప్పుడు ఇక్కడ ఓడిపోకూడదని చెప్పి తను అటాక్ చేయడానికి వెళ్ళిపోతాడు. అది చూసి మన జినాన్ కూడా చెప్తాడు అనమాట, నువ్వు చనిపోతావని. కానీ అప్పుడే తనకి గుర్తుకొచ్చిద్ది, ఇది తన ఓన్లీ ఛాన్స్, ఇప్పుడు తనకి ఛాన్స్ దొరికింది, ఒక పర్ఫెక్ట్ ఓపెనింగ్ దొరికింది. అదే ఇప్పుడు తన పవర్ఫుల్ అటాక్ చేస్తే ఈ డెవిల్ కూడా పక్కా చనిపోతాడు. కానీ ఈ అటాక్ చేయడం వల్ల డెవిల్ తో పాటు ఈ ఎలెన్ కూడా చనిపోతాడు. కానీ ఇప్పుడు నేను ఈ అటాక్ చేయకపోతే మనమందరం చనిపోతాం, అందుకనే నేను చేసేస్తానని చెప్పి తన పవర్ఫుల్ అటాక్ చేసేస్తాడు. దాంతో మన ఎలెన్ ఇంకా డెవిల్ ఇద్దరు ఒకేసారి చనిపోతారు అన్నమాట. ఇంకప్పుడే మన జినాన్ కి ఫైనల్లీ అర్థమైద్ది, వితౌట్ పవర్ నైదర్ దిస్ ఎమోషన్ అండ్ డిటర్మినేషన్ మీన్స్ నథింగ్ అని చెప్పి తను ఏడుస్తూ ఉంటాడు. ఇంకా దీని తర్వాత తను అనుకుంటాడు, నేను ఇంత వీక్ డెవిల్ ని ఓడించలేకపోయాను అంటే నేను స్ట్రాంగ్ కాదు, అందుకనే అన్నయ్య నన్ను ఒక డెవిల్ హోస్ట్ లా మార్చు అని చెప్పి తను అంటాడు. ఇంకా దీని తర్వాత వీళ్ళ డెవిల్ కాంట్రాక్ట్ జరిగిద్ది. సో అలా మనోడు ఒక డెవిల్ యూజర్ లా మారతాడు అన్నమాట. ఇంకింతతో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి గైస్. అలాగే ఒక లైక్ ఇవ్వండి, ఇంక వీడియో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంక వీడియో ఇంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అండ్ బై బై.